ప్రోమో మరీ తోపని చెప్పలేం కానీ బట్ ఏదైతే ఇష్యూ 3 రోజుల నుంచి గట్టిగా హైలైట్ అవుతుందో ఆ ఇష్యూని అడ్రస్ చేశారు ఫస్ట్ ప్రోమోలోనే. ఒక క్లారిటీ వచ్చింది. సో జనాలకి చాలామందికి నిన్నటి వరకు ఈ ప్రోమో రాకముందు వరకు బర్నీ గారికి అన్యాయం జరిగింది, ఇమాన్యుల్కి అన్యాయం జరిగింది. బట్ ఇప్పుడు సడన్గా డెమోన్ పవన్కి అన్యాయం జరిగిందని మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అదేంటంటే సంచాలక్ తప్పు చేస్తే డెమోన్ పవన్ కెప్టెన్సీ ఎందుకు రివోక్ చేస్తారు? అదేంటంటే నార్మల్గా ఎప్పుడు బిగ్ బాస్ హౌస్ లోపల జరుగుతున్న విషయాలకి బయట ఆడియన్స్ రెస్పాండ్ అవుతుంటాం. ఖచ్చితంగా అందరం రెస్పాండ్ అవుతుంటాం. కొంతమంది గట్టిగా మాట్లాడుతుంటాం కూడా. నిన్న జరిగింది అన్యాయం. అలాగే చాలా అన్యాయాలు జరుగుతుంటాయి బిగ్ బాస్ హౌస్లో. చాలా కంటెస్టెంట్స్కి నష్టపోతుంటారు కొన్ని డెసిషన్స్ వల్ల. అలాంటివి బయట మనం అడ్రస్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ పెద్ద పట్టించుకోరు. అండ్ హోస్ట్ కూడా చాలా ఎక్కువ పట్టించుకోడు. ఆయన పనికి ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్ ఏదైతే అనుకుంటున్నారో, మెజారిటీ ఆడియన్స్ ఏదైతే జరగాలని అనుకుంటున్నారో, మెజారిటీ ఆడియన్స్ ఏదైతే అన్యాయం జరిగిందని అనుకుంటున్నారో దాన్ని అడ్రస్ చేశాడు హోస్ట్. దాని మీద ఒక సొల్యూషన్ తీసుకొచ్చాడు. అంటే అర్జునుడు గేమ్లోకి వచ్చాడని అర్థం. మొన్నటి వరకు కృష్ణుడిలాగా గేమ్ ఆడేవాడు. అంటే చూస్తూ ఉండేవాడు. ఇటుపక్క ఆడియన్స్ బయట మాటలు వింటుంటాడు, అటుపక్క వాళ్ళకి మాటలు వింటుంటాడు. కృష్ణుడు కామ్గా ఉంటాడు. ఆడియన్స్ కోప్పడుతుంటారు, లోపల కంటెస్టెంట్ గేమ్ ఆడుతుంటారు, ఫైనల్గా బయటకు వచ్చేస్తుంటారు. బట్ సడన్గా అర్జునుడు గేమ్లోకి వచ్చాడు. అంటే ఎవరైతే ఆడియన్స్ ఏవైతే మాటలు ఉంటాయో అవి అర్జునుడు విన్నాడు, అక్కడ నడిపించాడు అని నాకు అనిపిస్తూ ఉంది. అట్లీస్ట్ అంటే అర్జునుడు అక్కడ బాణం సంధించాడు. ఎప్పుడు కృష్ణుడు బాణం సంధించాడు కదా, యుద్ధం చేయడు కదా కృష్ణుడు. మనం ఏదైతే చేస్తామో ఫైనల్గా ఎలిమినేట్ చేసి ఆ కండిషన్ అప్పుడు మాత్రమే బయటకు పంపిస్తాడు. బట్ అర్జునుడు గేమ్ ఆడాడని అనిపించింది నాకు. రివోక్ చేయడంలో తప్పు లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట చాలా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు బయట ఏయో లీకేజ్ ఇష్యూలు జరుగుతూ ఉంటాయి ఎగ్జామ్స్ది. ఒకటో చోట 2 చోట్ల లీకేజ్ జరిగితే హోల్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేస్తారు కదా. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్స్కి అన్యాయం జరగకూడదు అని. వేరే వాళ్ళు ఎవరో వచ్చేస్తుంటే ఇక్కడ కూడా సేమ్ అంతే. ఎవరైతే నిజమైన అర్హులు, ఎవరైతే ఇద్దరు నిజంగా గెలవాలి, గెలిచే సత్తా ఉన్నవాళ్ళు, గెలవడానికి అవకాశం ఉన్నవాళ్ళు, వాళ్ళకి మిస్ అయింది కదా. సో మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. నెక్స్ట్ సీజన్ నుంచి లేదా నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి లేదా నెక్స్ట్ వీక్ నుంచి టాస్కులు పెట్టినప్పుడు సంచాలకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తారు. ఫస్ట్ వీక్లో అలాగే కోపడ్డాము మన మనీష్ విషయంలో. ఇప్పుడు అలాగే జరిగింది. ప్రతిసారి అన్యాయం జరుగుతూ ఉంటే కష్టం కదా. సో న్యాయం జరగాలి కదా. న్యాయం జరిగితే ఆడియన్స్ బయట నుంచి సాటిస్ఫై అవుతారో. అది జరిగిందని నాకు అనిపించింది. మీకేమనిపించింది కూడా కామెంట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్. అంతా చెప్పడం మర్చిపోయా. మన ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ రివ్యూస్ ఉంటాయి, అప్డేట్స్ యాక్యురేట్ ఉంటాయి. ఇద్దరు పవన్లు రతిక కాదురా మహేష్, రితు. ఆ పవన్ కళ్యాణ్ లేస్తారు. ఇద్దరు ఆ పవన్ల ఆరాటము, మధ్యలో ఆ అమ్మాయి పోరాటము అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ లేచి రితు చౌదరి ముందే చెప్పేసింది సార్ 3 సార్లు చెప్తాను, అది స్టాప్ అన్నప్పుడు ఆపాలి అని చెప్పి 3 సార్లు చెప్పింది. వాళ్ళు ఆపలేదు, అందుకని చేశానంటారు. అప్పుడు వీడియో ప్లే చేస్తాడు. వీడియో ప్లే చేసినప్పుడు మనకు ఎక్కువగా చూపించారు. ఆ వీడియోలో ప్లే చేసింది ఏముంది, ఆల్రెడీ మనం రీల్ పెట్టాం. ఆ రీలు 2 లక్షల మంది చూశారు ఆ రీల్ని యూట్యూబ్లో. మేబీ ఆ రీల్ ఎల్లుండొచ్చేమో, దగ్గర 2 లక్షల మంది చూశారు ఆ రీల్ని. దాంట్లో క్లియర్గా పెట్టాం. అతను 3 సార్లు ఆమె 3 సార్లు చెప్పిన తర్వాత డెమోన్ పవన్ ఆయనకు పూస్తాడు. మేబీ అది కూడా చూపెట్టి ఉండొచ్చు. సో ఫ్యూజర్ ఎగిరిపోద్ది. దానికంటే ముందు పవన్ కళ్యాణ్ ఒక వీడియో చూపిస్తారు. అమ్మ దొంగ దొరికింది రీతి, అక్కడ దొరికిపోయింది, నువ్వు ఎట్లయినా కెప్టెన్ అవ్వాలని. అంటే ఆ అమ్మాయి ఎట్లయినా కెప్టెన్ నువ్వు అవ్వాలి ఈసారి అని ఆ అమ్మాయి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఆ అమ్మాయి మనోడికి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టడం కోసం తనకు తాను పూర్తిగా ఆ అమ్మాయి ఎన్ని అవమానాలైనా భరిద్దామని ఫిక్స్ అయిపోయింది ఆ అమ్మాయి. ఆ తర్వాత మళ్ళీ నేనేమనుకున్నాను, సరే మనోడిని మేనిఫెస్ట్ చేసింది వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్న టైంలో, ఓకే అక్కడ ఫైన్ శ్రీజా బదులు మనోడిని తీసుకుందామని చెప్పి, సరే ఓకే ఆ అమ్మాయి వాయిస్ అమ్మాయి వినిపించిందని అనుకున్నా. కానీ దానికంటే ముందు ఇలా జరిగింది ఆ ప్రోమో చేస్తే అర్థమైంది క్లియర్గా. దాని తర్వాత అసలు ఇంకా తెలిసిందే కదా ఆ కెప్టెన్సీ టాస్క్లో ఆమె ఏం చేసింది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయిపోయింది కదా. సో రితు చౌదరిది ఎవరు హౌస్ మొత్తం మీద ఆ కెప్టెన్సీని ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అందరు చేతులు పైకెత్తారు, మేము యాక్సెప్ట్ చేయట్లేదు అని. సో రివోక్ చేస్తున్నామని చెప్పాడు. రివోక్ చేశాడు నాకు సార్. మామూలు కూడా కాదు. ఇప్పుడు నేను మళ్ళీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే, ఇద్దరు పవన్ కళ్యాణ్కి చెప్తుంది ఏంటంటే, సో పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ ఫ్యాన్స్ కానీ ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లకి కానీ చెప్పేది ఏంటంటే, అక్కడ ఎంత క్లోజ్ అయితే అంత దెబ్బ పడుద్ది. ఆ అమ్మాయి గేమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి గేమ్ మళ్ళీ రావాలి అంటే ఇప్పుడు నాకు సార్ ఏదైతే ఇన్పుట్స్ ఇస్తున్నాడో ఆ ఇన్పుట్స్ని అమ్మాయి తీసుకోవాలి. తీసుకొని డెమోన్ పవన్కి దూరంగా జరిగి, పవన్ కళ్యాణ్కి దూరంగా జరిగి, వాళ్ళిద్దరితోటి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, పూర్తిగా కట్ చేయకుండా మరి అలా పూర్తిగా క్లోజ్ కాకుండా ఆ అమ్మాయి మెయింటైన్ చేయగలిగితే అమ్మాయికి ఫ్యూచర్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో.
లేదంటే అమ్మాయి తప్పులు చేస్తూనే ఉంటుంది. ఆ అమ్మాయి తప్పులు చేయటం కాదు, సో కరెక్ట్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి కదా, ఆ అమ్మాయి చేత వీళ్ళు తప్పులు చేయిస్తూ ఉంటారు. అది ఎవరికి కనపడదు, చూస్తున్న మనకే కనపడదు. ఎందుకంటే అక్కడ ఆడుతున్న ఆ అమ్మాయికి తెలియదు కదా, ఇంకా మనకేం కనిపిస్తుంది. సో అది అమ్మాయికి తెలియకుండా అమ్మాయి తప్పులు చేస్తూ ఉంటుంది. నిన్న డెమోన్ పవన్ గెలిపించడం కోసం అమ్మాయి ఏదైతే చేసిందో రేపు పవన్ కళ్యాణ్ కోసం కూడా అమ్మాయి చేసినా చేయొచ్చు. వీళ్ళేం చేయరు, వీళ్ళు క్లారిటీగానే ఉంటారు, వీళ్ళంత దూరం కూడా బోరు. మేబీ వీళ్ళు కూడా వెళ్ళారనుకో, వీళ్ళ గేమ్ కూడా పాడైపోద్ది. సో క్లారిటీ ఆఫ్ థాట్ ఏంటంటే ఈరోజు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళకి కొంచెం రావాలి, బుద్ధి రావాలి. కాకపోతే ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే పవన్ కళ్యాణ్కి పాపం అనవసరంగా బ్యాండ్ భారత్ అయిందేమో. లైక్ అతను ఏమనుకున్నాడు, ఆ అమ్మాయి చెప్పిన మాట మీద నిలబడింది అని చెప్పి అతను ఫీల్ అవుతుంటాడు. బట్ దానికి ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, అసలు ఆ అమ్మాయి స్టాప్ అన్న తర్వాత పూసింది ఎవరు అనేది చూస్తుంటే పవన్ కళ్యాణ్కి ఫ్యూజులు ఎగిరిపోయి ఉంటాయి కదా నాకు తెలిసి. సో కొంచెం దూరంగా ఉంటే బెటర్ ఎవరు అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇద్దరికి ప్లేయర్స్కి అన్యాయం జరిగింది, డెమోన్ పవన్కి అన్యాయం జరిగిందంటే డెమోన్ పవన్కి కూడా అన్యాయం జరగలేదు. ఇప్పుడు నిజంగా డెమోన్ పవన్ అది పెట్టుకొని ఉంటే బయట నుంచి చూస్తున్న ఆడియన్స్లో మెజారిటీ ఆడియన్స్లో ఆ అబ్బాయి చేతికి ఆ బ్యాండ్ చూసినప్పుడల్లా అది రితు చౌదరి వల్ల వచ్చిందనే ఉంటుంది. ఆ అబ్బాయికి లోపల లైట్గా ఎక్కడో చోట ఆ గిల్ట్ అనేది ఉంది. ఓకేనా, బయట మనకి కంప్లీట్గా అతని మీద బ్లేమ్ వేసాం, ఆ అబ్బాయి రితు చౌదరి వాళ్ళ కెప్టెన్ ఎర్ర పీకింది ఏమీ లేదని. సో ఇప్పుడు అతనికి ఒక ఛాన్స్ కదా, ఇప్పుడు మళ్ళీ సేమ్ టాస్క్ పెడతారు లేదా వేరే టాస్క్ పెడతారు, ఆమె సంచాలకుగా ఉంటారు, చూద్దాం ఏం జరిగిద్దో. మనం నిజంగా గెలిచాడు అనుకో, తూపు లెక్క గెలిచాడు అనుకో, అది డెమోన్ పవన్కి హైలైట్ కదా. అబ్బా ఎవరైతే అతను తప్పేం లేదు, ఆ అమ్మాయి తప్పు, బట్ ఆ అబ్బాయి దగ్గర అనవసరంగా లాగేస్తున్నారు, మళ్ళీ సాధించుకున్నాడు అన్న పేరు వచ్చింది. లేదు వేరే వాళ్ళిద్దరిలో భరణి గారు లేకుంటే ఇమాన్యుల్ గెలిచారు అనుకోండి, న్యాయం జరిగిందని ఫీల్ అవుతారు. ఎటైనా కానీ ప్లస్ పాయింట్ అవుతుంది, మైనస్ ఎవరికి అవ్వదు. డెమోన్ పవన్కి మైనస్ అవ్వదు. డెమోన్ పవన్ గెలిస్తే మాత్రం డెమోన్ పవన్కి బీభత్సమైన ప్లస్ అవుతుంది. అది ఒకవేళ డెమోన్ పవన్ ఓడిపోయినా కానీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ గిల్ట్ తోటి ఈ వీక్ అంతా మనోడు క్యాప్టెన్గా ఉండే బదులు వదిలేస్తే పోయిద్దని నాకు అనిపిస్తూ ఉంది. సో మీకేమనిపించింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. డెమోన్ పవన్కి అన్యాయం జరిగింది అది ఇది ప్రోమోలోనే మాట్లాడేస్తాను, ఎపిసోడ్లో ఏం మాట్లాడతారో ఎర్రి పుష్పం మహేష్ అయినా పర్లేదు, ఒపీనియన్స్ చెప్పేస్తూ ఉండాలి ఫాస్ట్గా, లేకుంటే తట్టుకోలేము. సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.